నిరసిస్తూ ఈ నెల 22న ఆందోళన నిర్వహించేందుకు ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. పోరాట కమిటీ నేతలు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమంటూ కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి విశాఖలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని పోరాట కమిటీ నేత రాజశేఖర్ ఆరోపించారు. ఉత్పత్తి సామర్థ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం సొంత గనులు లేకపోయినా మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయబోమంటూ తక్షణం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు కలిసి కుట్ర చేస్తూ ఈ కర్మాగారాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతోనే ఇది పూర్తిగా సామర్థ్యాన్ని నడిపించకుండా ఉత్పత్తి కుంటిపరిచే కార్యక్రమాలు చేస్తున్నారు. మైన్స్ అనేది ఎలాగా లేదు, ఉన్న రా మెటీరియల్ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దీన్ని ఐరన్ ఓర్ను కూడా ఎన్ఎండీస్ నుంచి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. మరి బయట దేశాల నుంచి వస్తున్నటువంటి కోల్ కుంభకోణాల్లో అటు అధికారులు అందరూ కూడా కుమ్మక్కై చేయడం వల్ల మరి ఒక కంపెనీకి సరైన రా మెటీరియల్ కూడా రాకపోవడం, కోల్ ఎక్కడం అనేక రకాల ఇబ్బందులు పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ మన శుక్రవారం నాడు స్టీల్ మినిస్టర్ ఉన్న అధికారులు మీటింగ్ పెట్టి యాజమాన్యానికి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ని తగ్గించాలని, కార్మిక వర్గం ఏదైతే వస్తున్న జీతభత్యాలు కోత విధించాలని ఇలాగ రకరకాల కుటిలయత్నాలు చేసి మొత్తం ఒక నైరాశ్యం సృష్టించడానికి ఈ కర్మాగారాన్ని మూసివేత ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు. వారు చేస్తున్న దుశ్చర్యలను కూడా ఉపసంహరించుకొని ఈ పూర్తి సామర్థ్యంలో ఈ 7 మిలియన్ టన్నుల స్థాయి వెళ్ళాలి కంపెనీ, అది నడిపించాలని, దానికి కావాల్సిన ముడిసరికి ఇవ్వాలని, ఊరికినే విఆర్ఎస్లు కానీ లేదా బోనస్లు ఎగ్గొడతామని కానీ జీతాలు కట్ చేస్తామని ఇవ్వండి. 2019 ఎవరిని రిక్రూట్మెంట్ చేయలేదు. ఉన్నటువంటి కార్మికులను పనిభారం పడుతుంది. ఈ పనిభారం తగ్గించడానికి కొత్త రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి. అలాగే కార్మిక వర్గానికి రావాల్సిన వేతన సవరణలు చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మీరేదో అనుకున్నట్టు మొత్తం అందు కూడా ఈ కంపెనీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని, భ్రష్టు పట్టించాలని చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, కార్మిక వర్గం కానీ, నిర్వాసులు కానీ చూస్తూ ఊరుకోరని హెచ్చరిక చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.